నీ చావు మాత్రం మా దగ్గు చేతిలో రాసి పెట్టుందిరా. అందుకే మా విషయంలో అడ్డుపడ్డావు. ఈ రోజుతో నీ పని మటాష్. సారీ మిస్టర్ మహాకాళి, మీ కోరిక తీర్థం చెప్పడానికి నేను చాలా విచారిస్తున్నాను. పరులు ఎవరూ ప్రవేశించలేని నా స్థావరంలోకి వచ్చి నన్నే బెదిరిస్తున్నావు. నీకు మిత్రుడే కానీ శత్రువుని కాదు. నీ మొహం నేనెప్పుడు చూడలేదు. నువ్వు నాకు మిత్రుడు అంటే నేను నమ్మడానికి పిచ్చివాడిని అనుకున్నావు బచ్చా. పరిచయం లేకపోవచ్చు, నువ్వు నన్ను ఎన్నడూ చూడకపోవచ్చు, కానీ నీ గురించి నాకు అంతా తెలుసు. ఏంటా నీకు తెలిసింది నా గురించి? పెద్ద పెద్ద అధికారులకే తెలియదు. తోలు బొమ్మలాటలో కేటుగా ఉన్నావు. అంతా తెలుసంటే అదిరిపోతాను అనుకున్నావా? నేను తోలుబొమ్మలాటలో పేటగాని కాదు, కానీ పేకాట్లో జోకర్ లాంటి వాడిని. ప్రపంచంలో ప్రతి నేరస్తు గురించి నాకు తెలుసు. మాటలు కొట్టావంటే నాలుగు కోట్ల జాగ్రత్త. మంచివాడిని కాదు. కోతలు కాదు కానీ పచ్చి నిజం. ముంబైలో ఉంటూ దుబాయ్లో మామూలుగానే సృష్టిస్తూ బాబుజీ మీద ప్రకటించి యూరియా కుంభకోణంలో కోట్ల కోడబెట్టి సాంబశివరావు వారు అందరి గురించి నాకు తెలుసు. వాళ్ళ గురించి పేపర్ చదివి ప్రతి వాడికి తెలుస్తుంది. నా గురించి ఏం తెలుసు అది చెప్పరా ముందు. సరదాగా ఉంటే చెప్తాను నేను. మీ పేరు నల్లమట్టి. అంతకుడిగా మారింది మ్యాంగ్లూరు, నేరస్తుడిగా మారింది హైదరాబాద్లో. అమ్మాయిని మానభంగం చేస్తుంటే అడ్డొచ్చిన అతని భర్తను అడ్డంగా నరికేసి వాడి దగ్గర డబ్బుతో అడవులకు పారిపోయావు. నా గురించి బాగా తెలుసుకున్నావు. ఇంకా తెలుసుకున్న తర్వాత నువ్వు బతకడానికి వీల్లేదు. పని చంపితే నువ్వే నష్టపోతావు. చెప్పేది పూర్తిగా విను. అడవుల్లోని గిరిజనుల మధ్యకి చేసుకొని గంధపు చెట్ల స్మగ్లర్గా అవతారం ఎత్తావు. మహంకాళి అని పేరు మార్చుకొని 3 రాష్ట్రాల ప్రభుత్వాలు ముప్ప తెప్పలు పెడుతున్నావు. ఒరే భద్రు, నువ్వు చిట్టొడుకులాడుకుంటున్నాను, కానీ పెద్ద కేటు నా కొడుకులాగా ఉన్నావే. అది ఏం తెలుసు అది చెప్పరా ముందు. అప్పుడు కూడా తెలియని పరమ రహస్యాన్ని చెబుదాం అనుకున్నాను. ఏంటో రహస్యం? అంత తేలిగ్గా చెప్పడానికి కాదు, నేను ఎంత రిస్క్ తీసుకొని ఇక్కడికి వచ్చింది. అంటే నువ్వు కమిషన్ తీసుకునే కేటుకోవడం అన్నమాట. ఏంటో రహస్యం? ఎంత కావాలి నీకు? 10 లక్షలు చాలు. నేను చెప్పే రహస్యం అంటే నీకు ₹1 కోటి లాభం వస్తుంది. వాట్? ₹1 కోటి? ఏంటో రహస్యం? అర్జెంటుగా చెప్పు. ముందు నా పేమెంట్ సంగతి తెలుసు, ఆ తర్వాత నీకు రహస్యం చెప్తాను. ఈ ఖాళీ మాట అంటే ప్రాణం పోయినప్పుడు 10 లక్షలు ఇస్తా. అవి రహస్యం ఏంటో చెప్పు. మద్రాసుకు మైసూరుకు మధ్య ఉన్న అడవుల్లో దట్టమైన కొండలు గుహలు ఉన్నాయి. వాటి మధ్యలో చాలా విలువైన నిధి నిక్షేపాలు ఉన్నాయి. 10 ఏళ్ళ నుండి అడవులో తిరుగుతున్నాను. ఆ విషయం నాకే తెలీదు. నీకెలా తెలిసిందిరా? ఎలా తెలుసు, ఎందుకు తెలిసిన చచ్చి ప్రశ్న లేదు. తెలుసుకోవడం నా వృత్తి, దోచుకోవడం నీ వృత్తి. ఆ విషయం నిజమని నేనెలా నమ్మాలిరా? 10 సంవత్సరాల నుండి నేర ప్రపంచంలో బ్రతుకుతున్నావు. ఆ మాత్రం తెలియదా? మన వృత్తిలో అన్ని పనులు జరుగుతున్నాయని. All right. నీ మాట నేను నమ్ముతున్నాను. నీకు 10 లక్షలు ఇస్తాను. పద. మరొక విషయం, ఆ నిధికి వెళ్ళే రాష్ట్రానికి మ్యాప్ నా దగ్గర ఉంది. దాని ద్వారా ఆ నిధిని చాలా సులభంగా కొట్టేయచ్చు. ఇంకెందుకు ఆలస్యం? ఆ మ్యాప్ కూడా నాకు ఇచ్చేయి. ఇవ్వాలంటే నాకు మరో 10 లక్షలు ఇవ్వాలి. అసత్యంలో ఉన్నావే. నేనెంతో కష్టపడి సంపాదించిన డబ్బులు నువ్వు చాలా సులువుగా సంపాదిస్తున్నావు. నాకన్నా నీ పనే బాగుంది. కానీ